హలో! వేసవికాలం వచ్చింది అంటే ఏమున్నా లేకపోయినా ఆవకాయ పచ్చడి మాత్రం పట్టుకోవాల్సిందే. రెగ్యులర్‌గా ఆవకాయ నిలవ పచ్చళ్ళు మనకు పట్టుకోవడం అలవాటే. ఇలా పచ్చిమిరపకాయతో ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే భలే నచ్చేసింది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేశాను అని. నేను 2 పెద్ద రసాల్ని తీసుకున్నాను. పచ్చిమిరపకాయతో ఆవకాయ అని చెప్పాను కదా! సో, కొన్ని పచ్చిమిరపకాయలని నేను ఒక 40-50 వరకు కొన్ని పచ్చిమిరపకాయలని బాగా కడిగి ఆరబెట్టి తడి లేకుండా తుడుచుకున్నాను. కుదిరితే కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ముందుగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న ఈ మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ కత్తిపీటకి పెద్ద స్టోరీయే ఉంది. నాకు తెలిసి దీని వయసు ఒక 50-60 ఏళ్ళు ఉంటుందేమో. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా నాన్నమ్మ ఎప్పుడు మామిడికాయలు కొయ్యాలన్నా దీన్నే వాడేవారు. తర్వాత మా అమ్మ. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందులో 1 కప్పు నువ్వుల్ని వేయండి. నేను అదే కప్పుతో మామిడికాయ ముక్కల్ని కూడా కొలుస్తాను. నువ్వుల్ని బాగా వేపించి దోరగా వచ్చే వరకు వేపండి. ఇప్పుడు అదే గిన్నెలో ఇందాక మనం కడిగి ఆరబెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేపించండి. ఏమాత్రం కొంచెం తడి ఉన్నా ఇలా వేపడం వల్ల అది కూడా పోతుంది. ఇప్పుడు ఒక మూకుడు పెట్టి ఒక 2 స్పూన్ల నూనెని వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేపించండి. ఇప్పుడు ఇందాక ఏ కప్పుతో అయితే నువ్వుల్ని వేసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు కరివేపాకుని వేసుకుని వేపించుకుంటున్నాను. తడి లేకుండా పచ్చివాసన పోయే వరకు వేపించుకుంటే చాలు. ఇప్పుడు మిక్సీలో ఇందాక వేపించుకున్న నువ్వులు, కరివేపాకుని కలిపి మిక్సీలో వేయండి. అలాగే వేపించుకున్న పచ్చిమిరపకాయలని కూడా మిక్సీ జార్లో వేసి బరకగా రుబ్బుకోండి. ఒక 2 వెల్లుల్లిపాయలని మిక్సీలో వేయండి. నేను ఏ కప్పు అయితే కొలతకు వాడతానని చెప్పానో అదే కప్పుతో ముక్కల్ని కొలిచి ఒక గిన్నెలో వేసుకోండి. నాకు ఈ కప్పుతో 4 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఇందాక వేసుకున్న నువ్వులు, కరివేపాకు పొడి, పచ్చిమిరపకాయ పేస్ట్ 1 కప్పు, 1/2 కప్పు వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల మెంతిపిండి, మొత్తం అన్నిటినీ బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు పప్పు నూనెని వేసుకుంటున్నాను. పప్పు నూనె అంటే నువ్వుల నూనె. మీరు కావాలంటే వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు. బాగా కలిపి
ఒక రోజు పాటు అలా వదిలేస్తే మరుసటి రోజుకి ఉప్పు కారం అంతా ముక్కకి బాగా పట్టి మహారుచిగా ఉంటుంది. ఆవకాయలో నెయ్యి కంటే వెన్నపూస నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక స్పూన్ వెన్నపూసను వేసుకుని బాగా కలిపి తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, అదేనండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.